బీసీ కోటా కోసం రాష్ట్ర బంద్కు బీసీ జేఏసీ పిలుపునివ్వడంతో విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి వ్యాపార సముదాయాలను మూయించారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద బంద్ను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్ డీసీపీ ఉషా పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ బస్సులు నడపాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సిఐ మహేందర్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ లో అన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ జంక్షన్స్, బస్ డిపోస్, ర్యాలీస్ అయ్యే ప్రాంతాలు ఇవన్నీ మానిటర్ చేసుకోవడం జరిగింది. ఫుడ్ ర్యాలీస్ ఇవన్నీ కూడా అన్ని పార్టీస్ సంఘీభావం తెలియజేస్తున్నారు. తర్వాత షాప్స్ కూడా స్వచ్ఛందంగా క్లోజ్ చేసుకున్నారు. స్కూల్స్, కాలేజెస్ కి కూడా అన్నిటికీ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అంత ప్రశాంతంగా నడుస్తుంది బంద్ అంతా. ఇక్కడ బస్ డిపో కూడా నేను ఇక్కడ వచ్చి వీళ్ళతోటి డ్రైవర్స్, డిపో మేనేజర్, కండక్టర్స్ మాట్లాడడం జరిగింది. అంత ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.